వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాప్లపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, నరేంద్ర మోదీ గో బ్యాక్ అని కర్నూలు కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎలా వస్తారని మోదీని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ కోసం సంబరాలు చేయడం తగదన్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో 400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అది ప్రజాధనమును దుర్వినియోగం చేసినట్లు అవుతుందన్నారు. ఓకే, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులతో ఆ పార్టీ చొరవ చూపి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివేదికలు కూడా ప్రభుత్వానికి అందించేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ నేడు అవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం చాలా గర్వకారణమే. కానీ యువతకి ఇచ్చేటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇవ్వకుండానే కర్నూలుకు రావడం చాలా సిగ్గుచేటు. యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పిచ్చి వాళ్ళే తిరుగుతూ ఉన్నారు. కుటుంబాలను సాగలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అలాగే మరి ఒకవైపున పరిశ్రమల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతను మోసం చేస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో యువత సమాజాల పైన రాజకీయాలు చేయడానికి ఈ కర్నూలుకి భారత ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఇక్కడున్నటువంటి యువతకు, విద్యార్థులకు, ప్రజలకు అనేక విధాలుగా లాభం వస్తుందని చెప్పి మరి గతంలో ఉన్నటువంటి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ మోడీకి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి అడప నిధులను సోహా చేసి మరి ప్రజల చెవులో పున్ను పెట్టారు. ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కర్నూలు జిల్లా ప్రజలు కోరుకుంటే ఏమాత్రం కూడా లెక్క పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకు రావడం చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి ఇక్కడ ఒక్క ప్రాజెక్ట్ అయినా సంపూర్ణంగా పూర్తి అయిందా? వేదావతి అయితేనేమి, గుండ్రేవల్ అయితేనేమి, ఆర్డీఎస్ అయితేనేమి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్లే ఈరోజు అనేక మంది ప్రజలు కర్నూలు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తా ఉన్నారు. పేదరికం ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉంది. దీనికి కారకులు ఎవరు? మీరు కాదా అని మేము యూత్ కాంగ్రెస్ అడుగుతా ఉన్నాం.
చేసుకోవడం, పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వడం అనేది మేము దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకు రాకముందే కర్నూలు జిల్లా స్థితిగతులను, పరిస్థితులను, యువత పరిస్థితులను, ప్రజా పరిస్థితులను తెలుసుకొని ఈ జిల్లాకు ఏం కావాలో మరి వాటన్నిటిపైన సుదీర్ఘంగా హామీ ఇచ్చి నిధుల ప్రకటన ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూర్పం గురుకుల పాఠశాలలో మరణించిన 2 బాలికలకు నష్టపరిహారం చెల్లించి బాలికల మరణాల వ్యాధి వ్యాప్తిపై సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విధవసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కూర్పం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామర్ల వ్యాధితో 10వ తరగతి విద్యార్థులను అంజలి, కల్పన మరణించడం, ఒక టీచర్తో సహా 140 మందికి విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటనపై చెల్లించిన విధసం ఐక్యవేదిక ప్రజాప్రతినిధులు ఈ రోజు కురుపం గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాలలో చోటు చేసుకున్న మరణాలు, వ్యాధులపై బాలికలు వారి తల్లిదండ్రుల నుండి కీలక సమాచారం సేకరించి జరిగిన ఉపరవాదానికి ఉపశమన పరిష్కార డిమాండ్లతో కూడిన నివేదికను కురుపం పర్యటనలో ఉన్న కలెక్టరేట్ కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. విధసం ఐక్యవేదిక నుండి మేము వచ్చామండి. నా పేరు డాక్టర్ బూసి వెంకట్రావు. ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో 150 మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో 2 ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ 2 బాలికలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వస్తే మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఇక్కడ ఖచ్చితంగా నీటి కాలుష్యం వల్ల మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది. ఒకరిద్దరికి వ్యాధి సంక్రమించిన తర్వాత వైద్య సిబ్బంది తొందరగా చర్యలు తీసుకునే కారణంగా ఆ వ్యాధి వ్యాపించింది. అలాగే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ పిల్లల యోగక్షేమాల గురించి చూడాల్సినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డీడీ కానీ, ఏటీడబ్ల్యూ కానీ, లేదంటే ఐటీడీ అధికారులు కానీ, లేదంటే జిల్లా వైద్య సిబ్బంది కానీ వారు సరైనటువంటి సక్రమైనటువంటి పర్యవేక్షణ లేదు. ఏదో చర్య తీసుకున్నామని చెప్పి ఒక ఏఎన్ఎంను సస్పెండ్ చేసి మేము చర్య తీసుకున్నామంటూ సబబు కాదు. ఆవిడ డాక్టర్ చెప్పిన బిల్ ఇవ్వగల తప్ప సొంతగా ఆవిడ బిల్ ఇవ్వలేదు. ఇలాంటి చర్యలు కంటితుడుపు చర్యలు కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 1, ఖచ్చితంగా మరణించినటువంటి పిల్లలు ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనారోగ్యానికి గురై మరణించారు కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మేము చూస్తే క్లాస్ రూము, బెడ్రూము ఒకటే, స్టోర్ రూము, డైనింగ్ రూము ఒకటే, ఆర్ఓ ప్లాంట్ లేదు, పైపులు పగిలిపోయినాయి. ఇవన్నీ కూడా హైజీనిక్ నాశనం చేసి అపరిశుభ్ర వాతావరణం కలుగజేసి అనారోగ్యాన్ని కలిగజేసే పరిస్థితుల్ని సరిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిన్నటి వరకు జరిగినటువంటి నిర్లక్ష్యపు అధికారుల మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిల్వాయి గ్రామానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చిన రామచంద్రరావు ఏట మధుకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్రం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన రామచంద్రరావు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్, గోమాస శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చింది. రైట్, అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. మిత్రులకు ఈ యొక్క ఏట మధుకర్ సంబంధించిన పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పరిగణించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా మనకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టినట్టుగా నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలోని పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యక్రమ నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు
తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంట్లో. కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రాయడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో గానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపు చేస్తా ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూశాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈ రోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు, మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏ అధికారి అయితే దీంట్లో వారి పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, ఏ కార్యకర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు. పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది. అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి, దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి. మనం బతుకుదాం, పోరాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గడ్డ దింపుతాం. అంతేగాని వారికి భయపడి మనం ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ విలాపంలో చూస్తా ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు, మనవరాలు, మనవుడు, మరి కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూసాం. ఒక వృద్ధుడు ఉన్న తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్తలు రావద్దు. బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది, అండగా ఉన్నది. మీ అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఒక నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నారు. అది ఏ స్థాయిలో కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు మరి ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునేది లేదు. మన బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు, తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. ఈ రోజు నేను వచ్చాను, ఇక్కడ కమిషన్ కలుస్తున్నాను, కమిషన్తో మాట్లాడతాను, అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రామచంద్రరావు గారు 2 రోజులు ఢిల్లీలో ఉండడం వల్ల మన హోంమంత్రి బండి సంజయ్ గారికి మాట్లాడి సంజయ్ గారిని పంపించారు. వచ్చిన తర్వాత నైట్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చిండు. రైట్, అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సుప్రీం ధర్మాసనం న్యాయమూర్తి సీజే గవాయి గారిపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. దోషులను వెంటనే శిక్షించాలని, తక్షణమే దర్యాప్తు జరిపించాలని, ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తే ఎంతటి ఉద్యమకాలకైనా వెనుకబోయేది లేదని హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ, సీనియర్ న్యాయవాది కొండపూడి ఉదయ్ కుమార్ మరియు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కార్యక్రమం తదనంతరం గౌరవ కలెక్టరేట్ గారికి రీఫ్రెడమ్ ఇవ్వడం జరిగింది. సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని, సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని, సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం, పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం, దోషులను వెంటనే కృష్ణమాదిగారి నాయకత్వం, కృష్ణమాదిగారి నాయకత్వం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ పథ సంచలన కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమై సుల్తానాబాద్ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త దావులూరి మురళీధర్, విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ ప్రయాగ్ రావ్ నాగరాజ్, జిల్లా సహా కార్యవాహ పుట్ట సదయ్య, జిల్లా సేవ ప్రముఖ్ రామగిరి శ్రీనివాస్, జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ కొమ్ము దినేష్ ఖండా కార్యవాహాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం చిన్నదే ఆట చిన్నదే కార్యక్రమం చిన్నదే ఆకలోన సంఘటన శక్తి ఉందిరా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఉన్న ఒక కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగి ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత విభాగం దర్యాప్తు చేపట్టింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వైన్ షాపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైన్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరచాలని ఆయన స్పష్టంగా తెలిపారు. అంతేకాకుండా ఇవి గ్రామాల బయట మాత్రమే ఉండాలని, అక్కడ కూర్చుని తాగేందుకు సిట్టింగ్ అనుమతి ఇవ్వకూడదని అన్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని హెచ్చరించారు. ఈ విధమైన పాలసీలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్ లో అమ్ముతుండ్రు. అది అమ్మతో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్ లో, సెంటర్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా.
గత 5 నెలల కాలంలో గుంటూరు తురకపాలెంలో కల్తీ తాగు నీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని, తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించి తురకపాలెం మృతులకు కేవలం 5 లక్షలే చెల్లించడం ధర్మం కాదు, తక్షణమే నష్టపరిహారం 25 లక్షలు పెంచాల్సిందేనని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. తురకపాలెం మిస్టరీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంపై తీవ్ర ఆక్షేపాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు విశాఖ అంబేద్కర్ భవన్ లో విదసం ఐక్యవేదిక పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. తురకపాలెం మిస్టరీ మృతులపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చెల్లించాలి. గోదావరికని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సంక్షేమం, విద్య, సమాజ అభ్యున్నతకి జమాతా ఇస్లామీ హిందూ పనిచేయడం జరుగుతుందన్నారు. అందుకు అన్ని మతాలకు, అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి జమాతా ఇస్లామీ హిందూ సిద్దమవుతుందని వెల్లడించారు. జమాతా ఇస్లామీ హిందూ ఎన్నికల్లో పోటీ చేయదని, అది ఒక నాన్ పొలిటికల్ సంస్థ అని తెలిపారు. ముందుగా తమను తాము బలంగా తయారు చేసుకుని అనంతరం అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇండిపెండెన్స్ యాక్ట్ అని, ఆ యాక్ట్ మూలంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ వెళ్ళిపోతుంది మనకు. అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో. మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 49, 1949లో మనకు అది అడాప్ట్ చేసాము. కానీ 26 జనవరి 1950లో మనం ఎనాక్ట్ చేసాము అనమాట. రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు. అప్పుడు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ justice, liberty, equality, fraternity. In our constitution, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this constitution. మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు స్వేచ్ఛ, లిబర్టీ, అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే చాలా ఇది ఇంపార్టెంట్ ఫాల్ ది అవర్ ఫెస్టివల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము పని చేయాలి. మన అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము వృద్ధిలో చెందగలరు. థ్యాంక్ యూ ఫర్ जमात इस्लामी लास्ट 25 ईयर्स से थ्रू आउट द नेशन वर्क कर रही है 3 इम्पोर्टेंट फील्ड्स में. वन इज एजुकेशन, सेकेंड social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, if we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have work regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దుటి నుంచి జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు
మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.